హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఆపరేటర్స్ టాపిక్లో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాము. సింపుల్గా ఫాస్ట్గా వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆపరేటర్స్ అన్ని టాపిక్లో ఇది చాలా ఈజీ అనమాట. జస్ట్ ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ జావా కోడ్ రాసేస్తాము, క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తాము, నేను అలా ఇచ్చుకున్నాను. అలాగే మెయిన్ ఫంక్షన్ అది రాద్దాము. పబ్లిక్ స్టాటిక్ void మెయిన్. మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత సింపుల్గా మీరు చెప్పాలంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటే less than, greater than, less than or less than, greater than, less than or equal to, or greater than or equal to, వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సింపుల్గా ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేశాను. అలాగే ఇంట్ బి ఈక్వల్ టు 20 అని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఇంట్ సి ఈక్వల్ టు ఏ లెస్ దెన్ బి అంటున్నాను నేను. ఏ లెస్ దెన్ బి అని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని మనం ప్రింట్ చేద్దామంటే అవుట్పుట్ ఇవ్వడానికి ప్రింట్ చేస్తున్నాము. సి చూడండి ప్రోగ్రాము. ఫస్ట్ మెయిన్ బేసిక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ రాశాను. తర్వాత 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఏ అనేది 10, బి ఈక్వల్ టు 20 అనేది 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. వాడికి వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ మీరు కండిషన్ చూసినట్లయితే ఇంట్ సి ఈక్వల్ టు ఏ లెస్ దెన్ బి. ఇంట్ సి ఈక్వల్ టు ఏ లెస్ దెన్ బి అంటే ఏంది? ఏ అనేది బి కంటే తక్కువ అయితే ప్రింట్ సి అన్న, అంటే సిలో ఏం ప్రింట్ అవ్వాలో అది ప్రింట్ చేయండి అన్న నేను. చూడండి ఇప్పుడు 10 ఏ ఈక్వల్ టు 10 ఉంది, బి ఈక్వల్ 20 ఉంది. అలా చూసుకోండి, ఈ కండిషన్ మన ట్రూవే కదా, ఏ లెస్ దెన్ బిఏ కదా. అవును, కరెక్టే. కాబట్టి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవ్వాలంటే సి ఈక్వల్ టు ఏ లెస్ దెన్ బి అంటే సి వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి మనకి? ట్రూ అన్న ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ట్రూ ఫాల్స్ అని ప్రింట్ అవ్వకుండా నంబర్ ప్రింట్ అయితే ఆ నంబర్ ఏంటో మీకు చెబుతాను. ఇప్పుడు చూడండి. నువ్వు టెర్మినల్ తీసుకొని జావా స్పేస్ hello డాట్ జావా స్మాల్ ఎర్రర్ వచ్చింది, ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఎర్రర్ ఏం లేదనమాట. జస్ట్ జావా స్పేస్ hello డాట్ జావా అని ఇచ్చేద్దాం. చూసుకున్నట్లయితే నాకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ సింగిల్ లెస్ దెన్ పెట్టాను. సింగిల్ లెస్ దెన్ పెట్టినప్పుడు మనకు ట్రూ కానీ ఫాల్స్ కానీ రావాలి. కానీ నేను చేస్తున్న ప్రోగ్రామ్ ఇప్పుడు ట్రూ ఫాల్స్ కోసం కాదు, మనకు ఒక నెంబర్ రావాలి. ఆ నెంబర్ ఏంటంటే మనం ఇచ్చే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుందని చూపించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనకొచ్చే రిజల్ట్, మనకొచ్చే ఆన్సర్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, పలానా డేటాలో, పలానా మెమొరీలో, పలానా ర్యామ్, పలానా రోమ్లో ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ బ్లాక్లో స్టోర్ అవుతుంది చూపించడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఎంటర్ కొట్టగానే చూడండి ఒక ఐడి నెంబర్ అనమాట. ఇప్పుడు ఐపీ అడ్రస్ అని ఉండదు, అంటే యూనిక్ ఐడెంటిటీ అడ్రస్ అనమాట. ఒక డేటాను కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడైనా స్టోర్ చేయాలంటే పలానా నెంబర్కి పలానా ఐడి అని ఇస్తాం కదా, అలానే ఇక్కడ స్టోర్ చేయడానికి ఇక్కడ ఇలా యూజ్ చేస్తున్నాం అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మనకి లెక్క ప్రకారం రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు ఏ లెస్ దెన్ బి ప్రింట్ సి అన్నప్పుడు మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? ట్రూ అనో ఫాల్స్ అనో. ఇప్పుడు ఏ అనేది బి కంటే తక్కువ అయితే ట్రూ అని ప్రింట్ అవ్వాలి, అయితే ఏ అనేది బి కంటే ఎక్కువ ఉంటే ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ ఎందుకు ఇలా ప్రింట్ అయిందంటే మనం ఇక్కడ డేటా టైప్ ఇంట్ యూస్ చేసాం, రిజల్ట్ అనే దగ్గర ఇంట్ సి అనేది యూస్ చేసాం. నార్మల్గా మనం మీకు ఆల్రెడీ ముందు చెప్పిన ఆపరేటర్లో మీకు చెప్పాను, బూలిన్ అని యూస్ చేయాలి. బూలిన్ యూస్ చేస్తే మనకు ట్రూ ఫాల్స్ వచ్చింది. మనకు వాల్యూ కనుక ఆన్సర్స్ కనుక ట్రూలో కానీ ఫాల్స్లో కానీ రావాలంటే బూలిన్ అనేది యూస్ చేయాలి. మనం ఇంట్ యూస్ చేసాం కాబట్టి మనకి ఇంట్లో నెంబర్ వచ్చేసింది. అదే మీరు చూసుకున్నట్లయితే మనం ఫ్లోట్ యూస్ చేస్తే సేమ్ ఇక్కడ టెర్మినల్ వచ్చిన నెంబర్ వచ్చి .0 అని వచ్చింది. అది మనకు ఐపీ అడ్రస్ అనమాట. మనకి ఇక్కడ సి వాల్యూ అనేది ఆ ఐపీ అడ్రస్లో స్టోర్ అయ్యింది, అందుకని సి అనమాట. ఒకే దాంట్లో 2 టాపిక్స్ కవర్ అవుతాయని ఇలా చెప్పేస్తున్నాను. ఇప్పుడు బూలిన్ పెట్టాం కదా, బూలిన్ పెట్టే కంట్రోల్ ఎస్ కొట్టేసి క్లియర్ చేద్దాం, మీకు అర్థం అవడానికి. క్లియర్ చేశాక మళ్ళీ జావా స్పేస్ hello డాట్ జావా అని ఇచ్చేద్దాం.
సారీ, ఇక్కడ మనం బూలియన్ పెట్టినప్పుడు ఒక వాల్యూనే పెట్టాలి. ఇక్కడ ఇందాక లెస్ దాన్ పెట్టాం కదా, బూలియన్లో మన ట్రూ ఫాల్స్ అంటే ఏదైనా ఒకటే ఉంది. లెస్ దాన్ అంటే అసలు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఏ లెస్ దాన్ బి అంటే ఏ వాల్యూ 0, అక్కడ అందులో ఏం లేదు, నల్, ఇన్ఫినిటీ, సో ఆన్ సో మైనస్ ఇన్ఫినిటీ అనమాట. అందుకని మనకి వాల్యూ తీసుకోలేదు, సింపుల్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక లెస్ దాన్ పెట్టిన తర్వాత సేవ్ కొట్టేసి చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడానికి క్లియర్ చేసి చూపిస్తాను. జావా స్పేస్ hello డాట్ జావా, చూడండి ట్రూ అని ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? ఏ అనేది 10, బి అనేది 20. అప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏ లెస్ దాన్ బి ట్రూవే కదా. ఓకే అన్న, ట్రూ అని ప్రింట్ అయింది. చూద్దాం ఒకసారి. ఏ గ్రేటర్ దాన్ బి పెట్టి, ఏ గ్రేటర్ దాన్ బి ఈ స్టేట్మెంట్ ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఎందుకని ఏ 10, బి 20. అప్పుడు ఏ బి కంటే తక్కువ కదా, మరి గ్రేటర్ అంటే ఎక్కువ ఎందుకు అయింది? అవ్వదు కదా. వన్స్ రన్ చేసి చూద్దాము. చూడండి ఫాల్స్ అని ప్రింట్ అయింది. మీకు ఈ టాపిక్ 3 టాపిక్స్ అయిపోయినాయి అనమాట. ఐపీ అడ్రస్ మన ఇచ్చే డేటా ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందా అని చెప్పడానికి మనం యూస్ చేసే ఇంట్ రిజల్ట్ యూస్ చేయడం వల్ల ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో మనకి ఐపీ అడ్రస్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఆ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకున్నాము. అలాగే రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ట్రూ ఫాల్స్ కాబట్టి మనకి రిజల్ట్ అనేది బూలియన్ డేటా టైప్ యూస్ చేస్తాము. అలాగే ఇక్కడ మనం జస్ట్ ఈక్వల్ అని యూస్ చేసుకోవచ్చు. అలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా మనం ఇక్కడ చేంజ్ చేసే ఆపరేండ్నే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. వాటిలో మీరు డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటి మీరు వన్స్ ట్రై చేయండి. 1 by 1 ప్రోగ్రామ్స్ మీరు చూడండి, అలా ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉండండి, సింపుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.